మా టీచర్లు కష్టపడి 24 గంటలు శ్రమించి ప్రభుత్వం ఆ 4 ఇవ్వాల్సిన బాధ్యత మీరిస్తే మీరు రోడ్డు మీదకి వస్తారని అడుగుతున్నాం. అన్నిటికన్నా దౌర్భాగ్యం ఏంటంటే అన్ని మారుస్తూ వస్తున్నారో ఆ వ్యవస్థను కూడా మార్చి కలెక్టర్ పొన్ను తీసుకొచ్చి వాళ్ళ పిల్లలకు న్యాయం చేయాల్సిన పని, సమాన పనికి సమాన వేతనం వేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దాదాపు 10 సంవత్సరాలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందో దాన్ని కూడా మిగతా టీచర్లకు కానీ మిగతా వాళ్ళకి కూడా అమలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ ప్రభుత్వం ఉద్యోగుల్ని కావాలని ఇబ్బందులు గురి చేస్తుంది తప్పితే వాళ్ళకి రావాల్సిన డిమాండ్ని ఉందో దాన్ని కూడా మిగతా టీచర్లకు కానీ మిగతా వాళ్ళకి కూడా అమలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. జిందాబాద్ జిందాబాద్, సాధించాలి సాధించాలి ఉమ్మడి సర్వీస్ రూల్స్. జిందాబాద్ జిందాబాద్, సాధించాలి సాధించాలి ఉమ్మడి సర్వీస్ రూల్స్. సాధించాలి 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 విడుదల చేయాలి పిఎస్సీని వెంటనే, విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్నటువంటి డిఎల్ వెంటనే, విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్నటువంటి డిఎల్ ఆ సమాన వేతనం కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ప్రభుత్వానికి మరొకసారి గుర్తురాదు. అదేవిధంగా అన్నిటికన్నా దౌర్భాగ్యం ఈ రోజు పంచాయతీరాజ్ వ్యవస్థలో పనిచేస్తున్న టీచర్ ఒక ఎత్తు అయితే మనకి ఈ రోజు దాదాపు 1/7/2023 నుంచి రావాల్సిన పిఆర్సీ దేవుడు కనీసం మీరు అమలుపరచాలి ఉమ్మడి సర్వీస్ రూల్స్ వెంటనే, అమలుపరచాలి ఉమ్మడి సర్వీస్ రూల్స్ వెంటనే. కొలీగ్ ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి ఈరోజు సంఘీభావం తెలియజేయడానికి వచ్చినటువంటి ఎన్జిఓ అసోసియేషన్ అధ్యక్షులు శరత్ గారు మరి కృష్ణారెడ్డి గారికి ఈ సందర్భంగా మేము ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై వాస్తవంగా మా పిఆర్టీ యూనియన్ 12 సంవత్సరాల నుంచి ధర్నా చేయాలి, ఈరోజే చేస్తూ ఉంది 12 సంవత్సరాల నుంచి. అంటే ఎన్నో సమస్యలు పేరుకుపోతున్నాయి కాబట్టి ఆ పేరుకుపోతున్న సమస్యలు మేము యుద్ధం చేయాలని ఖచ్చితంగా వాటన్నిటిని సాధించాలనే ఉద్దేశంతోనే పిఆర్టీయూ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ 2005 నుంచి ఈ రోజు వరకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేవు. తర్వాత మండల విద్యాశాఖ అధికారుల ప్రమోషన్ అంటే డిఎస్సిలో మేము అందరం ఒకేసారి సెలెక్ట్ అయ్యాం, అందరం ఒకే ఎగ్జామ్ రాసాం. అయినప్పటికీ కొంతమందిని గవర్నమెంట్ ఉద్యోగులని కొంతమంది పంచాయతీరాజ్ ఉద్యోగులను విభజించి మాకంటే తక్కువ సీనియారిటీ ఉన్న వాళ్ళని మా మీద ఎంఈఓలుగా వేస్తున్నారు, అదేవిధంగా డిప్యూటీ డిఓలుగా నియమిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా ఉమ్మడి సర్వీస్ రూల్స్ చేపట్టి త్వరలో, ఎందుకంటే ఈ మధ్యనే గజెట్ నోటిఫికేషన్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా 26 జిల్లాల గజెట్ నోటిఫికేషన్ కూడా నిన్న 20వ తేదీ విడుదల చేశారు లోకల్ క్యాడర్ను. కాబట్టి ఇప్పుడు ఈ అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేసి ఎంఈఓలుగా డిప్యూటీ డిఓలుగా డిఓలుగా జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ ఇవ్వాలనేది ఒకటి. తర్వాత గతంలో మాకు జేఎల్ ప్రమోషన్లు ఉండేవి, జూనియర్ లెక్చర్ ప్రమోషన్స్ 2004 జీవో ఉంది, ఆ జీవోని పక్కన పెట్టేశారు. కాబట్టి ఆ 202 జీవో ప్రకారం ఉపాధ్యాయులు క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరికీ జేఎల్ ప్రమోషన్స్ ఇవ్వాలి తప్పనిసరిగా అనేది ఇంకోటి. తర్వాత ఇదే విధంగా ఎస్ఎస్సీలో పాపం చాలా తక్కువ జీతం వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు, సిఆర్టీలు కావచ్చు, ఐఈఆర్టీలు కావచ్చు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విద్యార్థులు చాలామంది చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 60% జీతాలు పెంచి వాళ్ళకు కూడా ఉద్యోగ సంబంధించి ఒక క్రమబద్ధీకరించాలని కోరుకుంటున్నాను. ఇవే కాక చాలా మంచి తర్వాత పిఆర్టీయూ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో ఒంగోలు ప్రకాశం వనం వద్దన ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మరి ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైనటువంటి సమస్యల సాధన కోసం ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. ఇప్పటికే 4 డిఏలు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 1/7/2023 నుంచి మరి పిఆర్సీ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పటికే 3 సంవత్సరాల కాలాతీతం పూర్తయినా కూడా మరి కనీసం ఐఆర్ను కూడా, అదేవిధంగా పేరెంటింగ్ కమిషన్ కూడా వేసినటువంటి కమిషన్ కూడా రిజైన్ చేస్తే కొత్త కమిషన్ కూడా అపాయింట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. మరి అదేవిధంగా డిఏరియర్స్ అనేకము బకాయిలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా మరి సరెండర్ లీవ్లు, మరి 4 సరెండర్ లీవ్లు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి, వాటిని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క ఉమ్మడి సర్వీసులని అమలుపరచాలని ఎంతో కాలంగా ఉపాధ్యాయులు నినదిస్తూ ఉన్నారు. దాన్ని కూడా
మరి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా మరి ఉద్యోగుల ఉపాధ్యాయుల యొక్క న్యాయమైనటువంటి కోరికలను ఈ ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని, లేని పక్షంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సంయుక్త కార్యాచరణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టేటువంటి పరిస్థితి ఉద్యోగుల్లో ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయవలసిందిగా కోరుచున్నాం.